देवे नमः 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 देवे वाम क्रीम शक्ति अग्निदेवी ज्वाला स्वरूपिणी राम प्रत्यंगरी राम कालिका वाम वाराही लम लक्ष्मी देवी सं सरस्वती ओम पोचम्मा ऐं देवी महाकाली ऐं देवी महाशक्ति ఇప్పుడు ఇలా పట్టుకోండి, అలా తిప్పి ఇలా పట్టుకోండి. పట్టుకునరా
మంత్రం చెప్తూ ఇలా 6 సార్లు ఇలా అనాలి, కింది దాకా 6 సార్లు తిప్పాలి. మంత్రం చెప్తుండే. నా ఏళ్ళు ఎట్లుంది? వెనక ఏళ్ళు కనబడుతున్నాయా? కనబడట్లేగా? కనబడుతున్నాయా? కనపడుతుంది. మీరు భజన చేసేటప్పుడు పెట్టినట్టు పెడతారు. ఆ యోగాన్ని మనకు కలగ చేసి అనారోగ్యాన్ని రాకుండా చేస్తాడు. నరాల వీక్నెస్ అనేటటువంటి పదము లేకుండా చేసేటటువంటి ఆయన. ఈయన కూడా మనం పట్టించుకోకుండా ఈ 2 గ్రహాలు వచ్చినప్పుడు ఆహారాన్ని భుజిస్తే ఏం జరుగుతుంది అంటే శుక్రుడు అనేటటువంటి వాడు మాయమైపోతాడు. శుక్రుడు మాయమైతే సూర్యుడు అటాక్ చేస్తాడు. సూర్యుడు అటాక్ చేస్తే ఏమైంది? వేడికి శుక్రకణాలు కరిగిపోతాయి. శుక్రకణాలు కరిగిపోతే సంతానము కలదు. సంతానానికి కారకుడు ఎవరంటే చంద్రుడు. చంద్రుడికి 27 నక్షత్రాలు భార్యలు. అందులో రోహిణీ నక్షత్రం అంటే చాలా ప్రేమ. రోహిణీ నక్షత్రానికి ఎవరు తండ్రి? సూర్య భగవాన్. తెలుసా? రోహిణి, ఆరుద్ర, శ్రవణ. అవునా? కాబట్టి గ్రహణ సమయంలో ఎందుకు తినకూడదంటే తినచ్చు, తింటే అన్నీ పని చేస్తాయి. కానీ మన జాతకంలో ఎప్పుడో ఒక్కసారి కేతుగ్రహం వస్తుంది. అప్పుడు మన బిజినెస్ని, మన ఉద్యోగాన్ని, మన కుటుంబ పరువుని తీసి రోడ్డు మీద నిలబెడుతుందండి. అప్పటిదాకా మనకి ఏమీ ఉండదు, హాయిగా ఉంటుంది. ఈరోజు రాత్రి గ్రహణ సమయంలో మనం చికెను, మటన్లు వండుకొని తిన్నా ఆనందంగా ఉంటాం. కానీ మన జాతకంలో కేతు వచ్చినప్పుడు చంద్రుడు, సూర్యుడు ఇద్దరు బలహీనముగా అయిపోతారు. వాళ్ళిద్దరు బలహీనంగా అయిపోయారంటే కేతు గ్రహం నుండి పరువు నష్ట దావా కేసు పడింది. అంటే కోర్టు కేసులు కాదు, కేతుగ్రహం వేస్తుంది. వేసినప్పుడు ఏం చేస్తుంది అంటే నీకున్న ఆస్తి మొత్తము ఒకేసారి వెళ్ళిపోతుంది. అట్లనే పరువు పోయి రోడ్డు మీద నిలబడు. ఇకపోతే రాహు చంద్రుడి యొక్క గ్రహణం పట్టినప్పుడు ఇంటికి పడతాడు. ఇంట్లో బాగా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబాల్లో రావుగ్రస్త ప్రయోగ విధానమైనటువంటి చంద్రదోషము కలిగితే కుటుంబం మొత్తము చెల్లా చెదురైతుంది. ఒక అన్నకి తమ్ముడికి సంబంధం లేకుండా ఉండేటటువంటి జీవిత విధానం మన కుటుంబంలో కొనసాగింది. అటువంటి విధానం కలగకుండా ఉండడము కోసము మనం ఈ గ్రహణ సమయంలో పూజ చేస్తున్నాం. ఈ గ్రహణ సమయంలో దేవతల గుళ్ళన్నీ మూతపడ్డాయి కదా, మనం చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే దేవతల గుడులు మూతపడ్డా కానీ దేవతలకు అందించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, మానవులు కానీ అందరికీ వారి వారి యొక్క శక్తి అనేటటువంటిది ఉంటుంది. ఈ గ్రహ దోషాలు మానవుల యొక్క శక్తిని ఎటువంటి ఇబ్బందిలోకి ఆగం చేయవు. గ్రహ దోషాలు మానవుడి శక్తిని అసలు తాకు. కానీ మానవుడు ఆ గ్రహ దోషాలు కావాలని అటువంటి ప్రవర్తన చేస్తే అప్పుడు మానవుడి శక్తి కూడా ఏమీ చేయలేవు. గ్రహణం పట్టినప్పుడు మీ దగ్గర ఏ శక్తి ఉంటుంది అంటే ఏ శక్తి ఉంటుంది? మానవుడి శక్తి కాదు, మీ ఇంటి కులదేవత శక్తి ఉంటుంది. ఈ గుడికి శక్తి ఉందని గుడి బంద్ చేసింది. కానీ మీ ఇంటి కులదేవత శక్తి ఎక్కడికి పోవాలి? మీరు ఇల్లుకు తాళం వేసుకుంటారా? వేసుకోరుగా. ఎక్కడికి పోయిద్ది అంటే మన లోపలికి ప్రవేశిస్తుంది. మన లోపలికి ప్రవేశించినప్పుడు రావుగ్రహ దోషం ఏదైతే ఉందో అది ఆ విగ్రహాలకి, ఆ పటాలకి తాకకుండా ఒక గరికని పెడితే మరలా గ్రహణం విడిచిన తర్వాత మన శరీరం లోపల నుండి ఆ శక్తి వెళ్ళి ఆ విగ్రహాల్లో ఐక్యమై మరలా నీ కులదేవత నీకు కలిగేటటువంటి యోగం ఉంటుంది. ఆ యోగం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? గ్రహణ సమయంలో జపం చేస్తే వెంటనే గ్రహణం విడిచిన వెంటనే అన్ని లోకాలలో ఉన్నటువంటి దేవాలయాలు, దేవతల యొక్క ద్వారాలు ఓపెన్ అవ్వగానే మనమే కనబడతాం. ఎవరు కనబడతాం? ఈ గ్రహణ సమయంలో
ఎవరెవరు నామస్మరణ చేసిండు, లక్ష్మీదేవి పేరు ఎవరు పలికిర్రు, హనుమంతుడి పేరు ఎవరు పలికిర్రు, వెంకటేశ్వర స్వామి పేరు ఎవరు పలికిర్రు, ఆ శివుడి పేరు ఎవరు పలికిర్రు అనేది మొత్తము ఆ ద్వారం ముందు లిస్ట్ ఉంటుంది. అప్పుడు ఒక్కసారి పరమశివుడి చూపు అలా ద్వారం ముందు పడగానే మన జీవులన్నీ, మనం ఇక్కడే ఉంటాం, మన ఆరాశక్తి ఆ గుమ్మం ముందు ఇలా కనబడుతూ ఉంటుంది. వెంటనే పరమశివుడి యొక్క చూపు పడగానే మోక్షకాలమైనటువంటి కర్మ ప్రక్షాళన జరిగింది. ఆ కర్మ ప్రక్షాళన జరిగితే ఏ లాభం వస్తుంది తెలుసా? డబ్బు రాదు, ఇల్లు రాదు, ఏమీ రావు. ఏమొస్తుంది తెలుసా? నీకు పుట్టబోయేటటువంటి నీ పిల్లలకి కర్మ ఉండదు, వాళ్ళు సుఖంగా బతుకుతారు, మోక్షంగా బతుకుతారు, సంపాదించిన ధనముతో అన్ని విధానాలుగా హాయిగా బతుకుతారు. కాబట్టి గ్రహణ సమయంలో జపం చేయడం వల్ల చాలామంది పొద్దున్నీ మెసేజ్ చేశారు, జపం చేస్తే ఉద్యోగం వస్తుందా అండి, అవి వస్తాయా అని. అవేవీ రావు. జపం చేయడం వల్ల మోక్షకాలము పుణ్యకాలం అని ఉంటుంది. పుణ్యకాలం అంటే దేవతల యొక్క దేవాలయాలు, అంటే ఆ లోకాల యొక్క ద్వారాలు ఓపెన్ అవ్వగానే మనకి మోక్షం కలిగేటటువంటి కాలము యొక్క శ్రీకారం పడింది. అది ఎప్పుడు పడిద్ది అంటే మళ్ళీ ఇదే తిథి రోజు వచ్చే లోపల పడుతుంది. మళ్ళీ వచ్చే పౌర్ణమి, ఆశ్వీజ పౌర్ణమి లోపల మీకు శుభయోగమైనటువంటి సూచనలు అందిస్తుంది. అప్పుడు ఏ సూచనలు అందిస్తుంది అంటే, పెళ్ళి కాలేదని మనసులో ఎంత బాధపడుతున్నామో ఆ బాధని ఇక లేకుండా చేస్తుంది. అంతే, కోరుకుంటే ఇవ్వరు దేవతలు ఎవ్వరు కూడా. ఏ దేవత అయినా సరే కోరుకుంటే వరానిచ్చేటటువంటి దేవతలు లేరు. దేవతలు దేనికి బానిస అవుతారు అంటే, మనము మనస్సు నిండా పెట్టినటువంటి వాళ్ళ మీద నమ్మకము, ఆ నమ్మకంలో మన మనసులో ఎంతవరకు వాళ్ళు దాగి ఉన్నారనేది చూస్తాం. ఆ మనసులో వాళ్ళ స్థానం కాకుండా ఇంకోటి ఏదైనా వీడుకుందా అని చూస్తాం. అప్పుడు నాకు పెళ్ళి కాలేదనే బాధ ఉంటే ఆ బాధని తీర్చేసి ఆ కొద్దిగా మనసు స్థానాన్ని కూడా వాళ్ళే కైవల్యం చేసుకుంటారు. అంటే వాళ్ళ మనసులో కూర్చోవాలి. పెళ్ళైన తర్వాత సంతానం కావాలనే బాధతో తిరిగి తిరిగి ఇసుగు పుట్టే మనసులో ఆ బాధ ఉంటే ఆ బాధను తీరుస్తారు. ఇవన్నీ ఎప్పుడు తీరుస్తారంటే ఒక గ్రహణం అనేటటువంటి సమయంలో ఒక్క నామాన్ని పలికితే అది 112 సార్ల శక్తిని ఇస్తుంది. 4లో బాగా ప్రీతికరమైనటువంటి భార్యలు ఎవరెవరు? రోహిణి, ఆరుద్ర, శ్రవణ. ఈ 3 కలిపితే 111. అసలు దీనికి జపం చేసింది ఎవరి కోసం? మనం చంద్రుడి యొక్క గ్రహణం అని చేసాం. ఈ చంద్రుడిని ఒక్కని కలిపితే ఎంతైనా 112. ఒక్కసారి ఆ చంద్రుడి కోసం ఆ రోజు ఆ దేవుడి యొక్క వేరే దేవుడి యొక్క మంత్రం ఏది చదివినా 112 సార్లు అందిస్తుంది. అలా 112 సార్లు మనం చేసేటప్పుడు ఎన్నైతే 12,000 సార్లు అవుతుంది. కాబట్టి ఈరోజు జపం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందంటే, ఒక్కసారి చేస్తే ఎన్నిసార్లు వస్తుంది? 112 సార్లు. ఈరోజున్న శక్తి అంత విశేషమైనటువంటి. 10 నిమిషాలు మీరు కూర్చున్నారనుకో, ఒక 100% కర్మ పొందేటటువంటి యోగా నార్మల్ వ్యక్తులకి తెలియదు. నార్మల్ వ్యక్తులకి దేనికి తెలియదు అంటే, వాళ్ళు అభిరుచులు వేరు. వాళ్ళు మందుకు బానిసయ్యి ఉంటారు, శారీరక సుఖానికి బానిసయ్యి ఉంటారు, డబ్బు అనేటటువంటి ఆలోచనకి బానిసయ్యి ఉంటారు, ఉద్యోగం అనేటటువంటి ఆలోచనకి బానిసయ్యి ఉంటారు. మీకు ఒక్కటి తెలుసా? తెల్లారి చీకటి పడితే ఏం జరుగుతుంది? ఈరోజు ఏమైంది అసలు అంటే, 4 ఏళ్ళు పొట్టలోకి పోవడానికి, ఒక ముద్ద నోట్లోకి పోవడం కోసం తెలియనటువంటి ఒక నాటకం కోసము పోరాడుతున్నాం. కానీ మళ్ళీ జన్మ ఉంటుందా లేదా అనేది నార్మల్ వ్యక్తులకు తెలియదు, సాధకుడికి తెలుసు. మళ్ళీ జన్మ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏం చెయ్యబోతాము అనేటటువంటి. ఈరోజు కూర్చున్నాం సాధనలో అంటే, ఒక దేవతను చూడగలిగితే ఈ బయట ఉన్న జనాలను చూస్తే నార్మల్ అనిపిస్తుంది. నన్ను ఒక 4-5 అడిగారు, మామూలు అయ్యగారులాగా మీరు బియ్యం వచ్చేయన్నీ పట్టుకోవచ్చు కానీ
నా భార్య పిల్లలు తింటారు, కానీ నా తల్లికి నేను పెట్టలేను. ఎందుకంటే అది వాడికి నేను ఎగస్ట్రా చెప్పి తెచ్చుకొని నేను పెట్టింది నా తల్లి తినదు. అక్కడ నేను తప్పు చేసిన వాడిని. అలాంటప్పుడు నేనేం చేయాలి? ₹1 ఎక్కువైనా ఒక 20,000 రూపాయలు పూజ చేసినప్పుడు ఒక 10,000 అమ్మవారికి నేను పెట్టుకుంటాను. 10,000 నా సొంతంగా పెట్టుకుంటాను. ఆ 10,000లో నేను ఒక ప్రసాదం చేస్తాను. ప్రతిరోజు నైవేద్యం పెట్టను. ఏదో రోజు నాకు సమయం దొరికినప్పుడు వండుకొని చేతిలో పెట్టి ఇది తినమ్మా అంట. నా భార్య పిల్లలు చూస్తారు, ఇలా అన్నం కదులుతుంది. అది ఎలా కదిలింది అంటే మన ఆరాశక్తి ఈ అన్నాన్ని లేపగలిగేటటువంటి దృష్టి భావం దాని మీద పడింది. ఈ చేతిలో ఏముండని దేవత వచ్చి దాన్ని లేపిద్దని కాదు. మన ఆరాశక్తి ఏం చేస్తుందంటే ఈ చేతిలో పెట్టిన అన్నాన్ని లేపమంటుండు కదా, లేపుగా అని లేపింది. మన పక్కన ఉన్న వాళ్ళు చూడాలి, వీడి దగ్గర దైవశక్తి ఉన్నట్టు. దైవశక్తి శరీరంలోకి రావాలంటే నేను శారీరక సుఖం చేయకూడదు, మందు తాగకూడదు, మాంసం తినకూడదు, ఏమీ చేయకూడదు. అప్పుడు దేవతాశక్తి పుట్టకూడదు. దేవతాశక్తిలో ఉండేటటువంటి కొన్ని ఆరాశక్తులు ఉంటాయి. ప్రచండ, బేరుండ, చండ బేరుండ అని. వీళ్ళు శబ్దాలకి, మంత్రాలకి, పొగలకి, ఉట్టికి ఆకర్షణ అయ్యి ఒంట్లో వైబ్రేషన్ తెస్తారు. తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాలిక పైన ఉన్నటువంటి నకయింతినేమి దేవి అని ఉంటుంది, ఆమెతో మాట్లాడిస్తారు. ఆమె చెప్తూ ఉంటుంది. ఇవన్నీ సాధకులు అనేటటువంటి వారు మీరు గ్రహించాల్సింది ఫస్ట్ ఒక నెల రోజులు మీకు మీరు తెలుసుకునేటటువంటి ప్రయాణం కొనసాగించండి. ఎంత ఏమేం జరిగినా సరే ఈ సమయానికి నేను అక్కడ కూర్చోవాలి, ఈ సమయంలో నేను సాధన చేయాలి, రేపు 10,000 నాకు పోయినా సరే అన్నీ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది అమ్మవారు? వీడన్నీ వదులుకొని వచ్చి కూర్చొని చేస్తుంటారు. వీడికి ఇవ్వడం కాదు. ధారిణి ధారిణి ప్రత్యంగరి నమ రక్షేణ రక్షేణ గ్రహణ సమయే ప్రారంభ ఆలేన అగ్నిస్తు దేవి అగ్నిప్ర దేవి అగ్నిఖ దేవి హైతమణి చంద్రే చంద్రీ కృత్యే చంద్రకృత్యే గ్రహణేన మాయే మాయే అయో దేవి సహస్రే సింహముఖే ప్రత్యంగరి మమ జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ గ్రహ అరిష్ట స్థానేషు జన్మాంత ప్రారబ్ధశ అంతర్గత స్థితి దేవి చంద్రగ్రహణ పర్వదిన పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణేన మమ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రతిఫల ప్రతిజ్ఞ సంకల్పే మమ మానసికే అచింతల ఆందోళన ప్రకర్ధన దేవి ప్రత్యంగరి నమరక్షే యాయా ప్రయోకృతే దేవి ప్రత్యంగరి మమరక్షే చంద్రీకృత్యే స్వాహా. ఓం హ్రైం హ్రీం చంద్రీకృత్యే స్వాహా. ఓం హ్రైం హ్రీం చంద్రీకృత్యే స్వాహా. ఓం హ్రైం హ్రీం చంద్రీకృత్యే స్వాహా. ఓం హ్రైం హ్రీం
चंद्रीकृत्यै स्वाहा। ओम ऐं ह्रीं चंद्रीकृत्यै स्वाहा। ओम ऐं ह्रीं चंद्रीकृत्यै स्वाहा। ओम ऐं ह्रीं चंद्रीकृत्यै स्वाहा। ऐं चं कृत्यदेव्यै स्वाहा। ऐं चं कृत्यदेव्यै स्वाहा। क्रीं चं देवी मृत्युञ्जर्यै स्वाहा। ऐं चन्द्रां कृत्यां मृत्युञ्जर्यै स्वाहा। ॐ ऐं ह्रीं चन्द्रे चन्द्रीकृत्यै स्वाहा। नित्यै स्वाहा। अभयन्त्रै स्वाहा। मेघयन्यै स्वाहा। वर्षयन्यै स्वाहा। चूपनिकायै स्वाहा। कृत्तिका नक्षत्र देवाय अग्नय इदं नमः। नक्षत्र प्रजापतये स्वाहा। प्रजापतये रोहित्ये समानायै प्रजाभ्यां रोहिणी नक्षत्र प्रजापतया ओम ऐं ह्रीं क्रीं प्रत्यंगर्ये नमः। प्रत्यंगर्ये नमः। ऐं ह्रीं क्रीं ओम ऐं ह्रीं क्रीं प्रत्यंगर्ये नमः। प्रत्यंगर्ये नमः। ऐं ह्रीं क्रीं ओम ऐं ह्रीं क्रीं प्रत्यंगर्ये नमः। प्रत्यंगर्ये नमः। ॐ ऐं ह्रीं क्रीं ओम ऐं ह्रीं क्रीं प्रत्यंगर्ये नमः। प्रत्यंगर्ये नमः। क्रीं ओम ओम क्रीं ॐ क्रीं ओम ओम क्रीं ओम ओम क्रीं अग्निदेव्यै नमः। ओम चं ठं ओम चं ठं अग्निदेव्यै नमः। पुनर्वसुभ्यागो ओम चं ठं पुनर्वसुभ्यागो ओम चं ठं अभूत्ये अभूत्ये अग्निदेव्यै नमः। जाये अదే భూములు पुनर्वसु नक्षत्र आदित्याये इदनं नमः। पुष्यमे नक्षत्रे बृहस्पते दिशाय ब्रह्मवच्चसाय दिशन्नक्षत्राय देवाय बृहस्पतये इदनं नमः। आश्लेष सर्पेभ्यः आश्लेषाभ्यः दन्तशुकेभ्यः आश्लेष नक्षत्र देवाभ्यः सर्पाभ्यः इदनं नमः। मखाधारिणी मम रक्षे मायाकाली चंद्रग्रहण प्रारंभदशकाले तृतीयासंतर्पीते मम जपेन सत्कल्पे मंत्रेण क्रियाशक्ति लोहशक्ति अग्निशक्ति मम रक्षे प्रत्यंगरी नमोस्तुते। नमस्कारं
పప్పు కలిపిన ప్లేట్ తీసుకొని అక్షంతల పప్పు కలిపిన ప్లేట్ ఎడం చేతులు వేయండి. దేవ్యే నమః అన్నప్పుడు దేవ్యే నమః. ఓం ఐం హ్రీం కం ఇలా పట్టుకొని వదిలిపెట్టినప్పుడు మీకు మంత్రం అక్షరాలు మారుతాయి, కానీ ఇలా పట్టుకున్నా ఇలా తీసినప్పుడు వేయాలి, అక్షరాలు మారుతాయి. ఓం హైం హ్రీం ఖం ఓం హైం హ్రీం ఖం ఓం హైం హ్రీం ఖం ఐం హైం హోం హం ఐం జం తం ఓం కం 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 భం ఓం క్షం హ్రీం హ్రీం హైం హ్రీం 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 नक्षत्र देवाय अजयायै का पादाजे गम नमः.
అన్ని ద్రవ్యాలు కొంచెం మొత్తం ఒకటేసారి 12:26 తీసుకోవచ్చు. మళ్ళీ 1:18 స్నానం చేయాలి. కూర్చుంటే అమ్మవారి నవరాత్రుల గురించి 4 విషయాలు చెప్తాను. మీ అందరూ తెలుసుకోవాలని తెలియదు. కర్రలా పక్కన వేయండి. కూర్చోండి చేస్తున్నామంటే నిమిషాంబిక నికుంబల అంటే ఒక్క ఆరక్షణం దీపం ముట్టించే లోపలనే పని పూర్తి చేస్తుంది. కానీ ఆమె మనసు గెలుచుకోవడం కావాలి. ఆమె మనసు మనం గెలుచుకోగలిగి ఒక అగరబత్తి కానీ ఒక అగ్గిపుల్ల కానీ లేదా నీళ్ళ చుక్క కానీ తీసుకొని ఇలా నుంచి ఇలా తీసే లోపల నిమిషాంబికాదేవి పనిని పూర్తి చేస్తుంది. నికుంబల నిమిషాంబికాదేవి. నా దేవాలయము, ఈ దేవాలయాన్ని మొత్తము నెలకి 6 లక్షల ఖర్చు అవుతుంది. నేను చెయ్యాలనుకున్న పూజా విధానమైనటువంటి ప్రసాద విధానముతో ఉన్న పద్ధతి. మరి ఆ దేవాలయాన్ని నడిపించాలి అని అంటే నా దగ్గరికి వచ్చేటటువంటి భక్తుల యొక్క కోరికను తీర్చాలి. కోరికని తీర్చాలి అని అంటే ప్రత్యంగరాదేవి మాత వెంటనే తీర్చదు. ప్రత్యంగరాదేవి మాతకి తిథి, మాసము, ఆయనము, సంవత్సరం అని ఉంటుంది. 4 విధముల కోరికలు తీరుతాయి మా దగ్గర. నికుంబలాదేవి దగ్గర నిమిషము కోరిక, రోజు కోరిక. ఈరోజు ఆదివారం అయితే మళ్ళీ వచ్చే ఆదివారం లోపల పూర్తి చేస్తుంది. మరలా ఆదివారం కాకుండా ఈరోజు తిథి పౌర్ణమి, మరలా పౌర్ణమి లోపల కోరికను తీరుస్తుంది. అది కాకుండా మాసము, ఈ మాసము భాద్రపద మాసము, మళ్ళీ ఈ మాసము పూర్తయ్యే లోపల కోరికను తీరుస్తుంది. మాసము అయిపోతే ఋతువు, ఈ ఋతువు అయిపోయే లోపల కోరికను తీరుస్తుంది. ఋతువు కాకపోతే ఆగినము, దక్షిణాయనమా ఉత్తరాయణంలో తీరుస్తుంది. అది కూడా కాకపోతే సంవత్సరం. మరి ఆమె అడిగేది ఏమడుగుతుంది అంటే నికుంబలాదేవిగా నిమిషాంబికాదేవి ఏమడిగిందంటే ఈ కోరికను తీరిస్తే ఏం చేస్తావు అని అడిగింది. అప్పుడు నిమిషాంబికాదేవి మాత కింద 3,000,000 దేవతల పరివార విధమైనటువంటి సమయస్ఫూర్తి దేవతలుగా ఉంటారు. ఒక దేవతకి ఒక మూర్త బలము ఏదైనా కావాలి అంటే నిమిషాంబికాదేవి మాత విధానములోనే జన్మించడమన్నా, మరణించడమన్నా, పూజించడమన్నా ఇంకేదైనా జరిగేది. అప్పుడు మనము నిమిషాంబికాదేవి మాతని పూజించాలంటే ప్రతి క్షణము నేను అక్కడ కూర్చోవాలి. కూర్చోబోతే నిమిషాంబికాదేవిని పూజించడానికి కుదరదు. మరి అక్కడ కూర్చోకుండా మనం బయట తిరుగుతూ చేయాలంటే నికుంబలాదేవి మాత, కుంభస్థలము లాంటి దేవత. అమ్మా నీ పూజ చేస్తున్నా, ఇదో ఈయన పూజ అయిపోతే ఈయన ఈ వారం రోజులు
ఈ అమ్మ దేవాలయానికి ఖర్చు సంబంధించిందంతా ఇతను పెట్టుకుంటాడు. ఈ అమ్మవారికి పూలు కానీ, ప్రసాదము కానీ, అయ్యగారుల యొక్క విధానము కానీ, కళ్యాణము కానీ ఏదున్నా పెట్టుకుంటాడు. కాబట్టి ఈయనకు వారం రోజుల్లో పూజ కావాలనుకుంది. కాబట్టి వారం రోజులు నీ కింద ఉన్నటువంటి పరివార దేవతలు శూలిని దుర్గా కానీ, లక్ష్మీదేవి కానీ, కాళీమాత కానీ, వారాహీదేవి కానీ, ప్రత్యంగరాదేవి మాత అమ్మవార్లకి పూజాది కార్యక్రమ సేవా కార్యక్రమాలు కావాలి అంటే నువ్వు అతని పని చేయమ్మా. అతని యొక్క మధ్యస్థాన కాల సమయే ప్రత్యంగరి నారాయణి అనుసంధానే సర్పిణి కృత్య దేవత హోమాంచ హారయేతు మమ సంకల్పే మోక్షకాల గ్రహణ సమయే ప్రతికూలత దేవి ప్రత్యంగరి పాహి మాం రక్షమాం అని చెప్పుకొని ఆకులు ఇవ్వకుండా కుడి చేతుల ద్రవ్యం వేసుకొని వేయండి. కూర్చోండి, అందరూ కూర్చోండి.